హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమికా టాక్స్. మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో అందరికీ తెలిసిందే వామాకు. సో అందరి ఇళ్ళల్లో ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది ఈ మధ్య. అండ్ ఈ వామాకు అనేది చాలా మంచిదండి. జలుబు, దగ్గు అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నీళ్ళల్లో మరిగించి తాగినట్లయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీటితో బజ్జీలు కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ నీట్గా అలా స్ట్రైనర్లో వాష్ చేసుకొని అండ్ ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ శనగపిండికి 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అనమాట. అండ్ చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకొని ఇప్పుడు లైట్గా క్రష్ చేసుకున్న వామని కూడా యాడ్ చేసుకోవాలి. వామ ఎందుకంటే డైజెషన్కి ఇది మంచిగా యూజ్ అవుతుంది. అండ్ సో వాతం అనేది కాకుండా అనమాట లైట్గా కొంచెం వేసుకోవాలి. అండ్ ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేశాను. సో ఎవరు ఎంత తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం అంతా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. అండ్ వంట సోడా అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు దాన్ని కూడా. అండ్ టోటల్ ఇంగ్రీడియంట్స్ని కూడా మనం ఇలా నీట్గా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ఈ పిండిని అయితే కలుపుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, మొత్తం లూజ్గా అయితే ఉండొద్దు అనమాట. ఒకేసారి వాటర్ పోసుకుంటే లూజ్ అవుతుంది. సో చూడండి, ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. మనం ఆకు డిప్ చేసినప్పుడు మనకి ఆ పిండి అనేది ఆకుకి పట్టాలి. అండ్ ఇక్కడ సో ఆయిల్ అనేది హీట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇప్పుడు ఇలా ఒక్కొక్క ఆకుని ఇలా డిప్ చేసుకుంటూ మనం నూనెలో వేసుకోవాలి. చూసారు కదా, ఆకు డిప్ చేసినప్పుడు పిండి అనేది ఆకుకి మంచిగా పట్టాలన్నమాట. మరి లూజ్ అయితే రాదు కదా, సో అందుకని. అండ్ వామాకు 1 by 1 ఇలా ఇదే ప్రాసెస్లో వేసుకున్నట్లయితే సరిపోతుందండి. చూసారు కదా ఎలా నీట్గా పొంగుతున్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే అండి దీనిని ఇష్టంగా తింటారు. అండ్ వామాకు తినడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అనమాట. ఇదే ప్రాసెస్లో అన్నీ ఇలా చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీ రెడీ. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉమికా టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.